మాస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. వారం వారం షేర్ మార్కెట్ తాజా సమాచారం మీకోసం. ఎంతో శ్రమ కోర్చి మనం ఇచ్చినటువంటి ఫలితాల గురించి కొద్దిమంది మిత్రులు తప్పకుండా వారు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ నాకు వచ్చినటువంటి 15-20 మెసేజ్లలో 10 మెసేజ్ల వరకు అనుకూలంగా ఉన్నట్టుగాను 6 నుంచి 7 వరకు నెగిటివ్ ఉన్నట్టుగా చెప్తున్నారు, అంటే ఓవరాల్గా. సో కాబట్టి మనం ఇంకా పరిశోధన చేస్తూనే మన యొక్క తాజా సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక మనం మార్చి 3వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ 2025 సంవత్సరం స్టాక్ మార్కెట్ యొక్క ప్రవాహం ఎలా ఉండబోతోంది. స్వామి గత మార్చి 27వ తేదీ అంటే మనకి శివరాత్రి వెళ్ళిన మరునాడు 5 లక్షల కోట్ల ధనం ఆవిరైపోయింది అన్నారు. కానీ అక్కడ సెన్సెక్స్ లాభపడింది, నిఫ్టీ డౌన్గా ఉందనే విషయాన్ని చెప్పొచ్చు మనం. సో ఏదేమైనా నష్టాలు చవి చూశాయి. అలా అని చెప్పేసి 8 షేర్లు బ్రహ్మాండంగా డెవలప్ అయ్యాయి, అందులో 11 షేర్లు డౌన్ఫాల్ అయ్యాయి అన్న విషయాన్ని నేను ప్రతి ఒక్కటి బాగా పరిశీలిస్తాను. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు కొన్ని ఫినాన్షియల్ సంబంధించినవి కొంత నష్టాన్ని పొందుకునే విషయం వాస్తవం. అందులో మనం చెప్పిన దాంట్లో టాటా షేర్స్ కూడా ఈసారి నష్టాన్ని పొందుకునే విషయాన్ని మనం చూసుకున్నాం. అలాగే కొన్ని హెల్త్ కేర్ సంబంధించిన షేర్స్ కూడా ఇబ్బంది పడినట్టుగా మనం చూసుకున్న విషయం మనకు తెలిసిందే. మరి ఈ వారం ఎలా ఉంటుంది అనుభవాన్ని రంగరిస్తూ గ్రహాల యొక్క స్థితిని మనము అన్నిటి సంకలనం అంటే రెండింటి కంపేర్ చేసి చేస్తున్న ఫలితాల్లో మరి మేబీ సిగ్నిఫికెంట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అని అడిగితే అంతర్జాతీయమైన జాతీయపరమైనటువంటి విషయాలని కూడా మేము పరిగణలోకి తీసుకొని చెప్తున్నటువంటి షేర్ మార్కెట్ ఫలితాలు. అంటే ఈసారి మనకి టెక్నాలజీ పరంగా ఫారిన్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని, వాళ్ళ యొక్క ఒడిదుడుకుల్ని, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి పద్ధతుల్ని కూడా మేము క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాను నేను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దాని ద్వారా మీకు ఇస్తున్నటువంటి ఫలితాలు ఇవి. ఈసారి మనకి ఈ ఇంటర్నేషనల్ టెక్నాలజీ మార్కెట్ అయినటువంటి ఇన్ఫోసిస్, ఇంటెల్ మరియు మైక్రోసాఫ్ట్, అలాగే ఫేస్బుక్ ఇలాంటి కొన్ని అంటే ఇంటర్నేషనల్ కంపెనీలు వాటి వల్ల కొంత టెక్నాలజీ షేర్స్కి కొద్దిగా లాభపడే అవకాశం, అంటే 1.73% గత వారము కన్నా ఈ వారంలో వృద్ధి పొందుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది కన్ఫర్మ్. ఇక రెండవది బ్యాంకింగ్ షేర్లు మరియు ఫైనాన్స్ షేర్లు. వీటిల్లో ఏది బెటర్గా ఉంటుందంటే ఎల్ఐసిలో మనం పెట్టుబడి పెట్టవచ్చు ఈసారి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మరియు ఐసిఐసిఐ మరియు హెచ్డిఎఫ్సి, ఎస్బిఐ వీటిల్లో మీరు తప్పకుండా ఈ షేర్స్ కొనగలిగినా మంచిదే. ఇక్కడ మీకు దాదాపుగా 3.18 నుంచి 4.86 వరకు మీకు షేర్స్ వృద్ధి పొందుకోగలిగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి, అందులో సందేహం లేదు. హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ విషయంలో కానివ్వండి, హెల్త్ కేర్ షేర్స్ కూడా కొద్దిగా తటస్థంగానే ఉన్నాయి, అంటే అటు నష్టం కానీ లాభం కానీ లేవు. ఒకవైపు ఉంటే మాత్రం కొద్దిగా 0.50 ఆర్ 0.25 మీకు లాభాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లలో మంచిగా పెట్టుబడి పెట్టవచ్చును, మిడ్ క్యాప్స్ తీసుకోవచ్చును. సిప్ లాంటివి మ్యూచువల్ ఫండ్స్ కొంటే, అంటే సిస్టమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ లో తీసుకున్నట్టయితే తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాన్ని పొందుకోవచ్చును. షేర్స్ వర్షన్లో చెప్పిన వాటిలో పెట్టుబడి పెడితే లాభము. ఈసారి సెన్సెక్స్ ఎంతవరకు వెళ్తున్న విషయాన్ని చెప్తాను. కొత్తగా ట్రేడ్ అవుతున్నటువంటి షేర్స్ తప్పకుండా కొనుగోలు చేయండి. తప్పకుండా మీరు ఈ సెన్సెక్స్ లో కానీ నిఫ్టీలో కనుక నమోదు చేసుకున్నటువంటి కొత్త షేర్స్ ని కొనుగోలు చేయడం మీకు లాభమే, నష్టం లేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక టెలికమ్యూనికేషన్ మరియు ఆటోమొబైల్ షేర్స్లలో రిలయన్స్, అదానీ వీళ్ళు కొత్తగా చిప్ తయారీ కోసం కానివ్వండి లేదా ఇంటెల్ లాంటి కంపెనీతో కంప్యూటర్ ఉత్పత్తి కోసం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వీళ్ళ షేర్స్ కూడా కొద్దిగా వృద్ధి నమోదు చేసుకునే అవకాశం. దాదాపుగా 5.96 నుంచి 7.83 వరకు వీరిది షేర్ విలువ పెరిగే అవకాశం కనపడుతోంది. తప్పకుండా అది మీరు కొనుగోలు చేయవచ్చును అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి స్వామి ఈ సెన్సెక్స్ ఎంత వరకు ఉంటుంది అని అడిగితే 73,350 నుంచి 75,175 మధ్యలో ఈ సెన్సెక్స్ ఊగిసలాడే అవకాశం ఉంది. అంటే 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నేను చెప్పినటువంటి ఫిగర్లలోనే అది ఊగిసలాడే అవకాశం కనపడుతోంది. అంత 2,000 పాయింట్ ఎవరైనా చెప్తారులేండి అనుకుంటే అంత చెప్పగలిగేదే, అందరూ అలాగే చెప్పాల్సిందే. ఇప్పుడు ఒక రోజున గురు శుక్రులు బాగున్నారు,
ఒక రోజున బుధ గురులు బాగున్నారు, ఒక రోజున శని రాహులు బాగున్నారు, ఒక రోజున శని రాహు కేతువు కుజుడు బాగలేరు. సో కాబట్టి ఆ ఒక దగ్గరే 1500 పాయింట్ పడిపోవచ్చు, చెప్పలేము. 15 లక్షల కోట్ల ఆవిరి కావచ్చు. ఒక రోజులో డెవలప్ అయినప్పుడు 1,00,000 కోట్ల ఆర్థిక లాభం రావచ్చు, ఒక రోజు 3 లక్షల కోట్ల ఆర్థిక లాభం రావచ్చు. కాబట్టి ఊగిసలాడే విషయం. మరి తటస్థంగా ఎక్కడ మీరు చెప్పగలుగుతున్నారు, ఎంతవరకు కరెక్ట్ గా మధ్యస్థంగా ఉండబోతుంది అన్న విషయం అడిగితే ఆ ఫిగర్ కూడా నేను చెప్తాను ఖచ్చితంగా. ఆ ఫిగర్ ఎక్కడ ఉందంటే 73,890 పాయింట్ దగ్గర సెన్సెక్స్ నడిచే అవకాశం, అంటే స్థిరంగా ఉండే అవకాశం కనపడుతోంది. ఇక నిఫ్టీ గురించి ఏం చెప్తున్నారు గురుగారు మీరు అడిగితే 22,600 నుంచి 23,500 మధ్యలో నిఫ్టీ ఊగిసలాడే అవకాశం కనపడుతోంది. మరి స్థిరమైనటువంటి స్థితి మీరు ఏం చెప్తున్నారు అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ గా నేను 22,900 మధ్యలో నిఫ్టీ స్థిరంగా ఉండగలిగే అవకాశాలు ఉన్నాయి. అంటే తప్పకుండా మీకు గత వారం కన్నా కొద్దిగా లాభాలు పొందుకునేటువంటి సూచనలు కనబడుతున్నాయన్న విషయాన్ని గుర్తించండి. నేను చెప్పిన వాటిల్లో కొద్దిగా మీకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి, ఆ విషయాన్ని గుర్తించి మీరు అందులో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తే మంచిది. మరి అలాగే ఈ వారంలో ఏ రాశుల వారికి అనుకూలంత ఫలితాలు ఉన్నాయి, ఎవరు షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టవచ్చును అన్న విషయం చూస్తే మార్చి మొదటి వారంలో అన్ని రాశుల వారు షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టవచ్చు. దాదాపుగా తక్కువ లాభం పొందుకునే రాశులు చెప్తాను, మిగతా రాశుల వారు లాభాలు పొందుకున్నట్టే. మరి తక్కువ లాభం పొందుకునే రాశులు ఏవి అని అడిగితే మిథునము, సింహము, తుల, మీనము. ఈ 4 రాశుల వారు కొద్దిగా సామాన్య ఫలితాలు ఉన్నాయి కాబట్టి వీరు కాస్త తెలివిగా అనుభవాన్ని రంగరించుకు పెట్టుబడి పెడితే మంచి లాభాలు పొందుకోవచ్చును. వీరికి మాత్రమే కొద్ది తక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా రాశుల వారికి అద్భుతమైనటువంటి లాభాలు పొందుకుంటారు. మీరు అందులో మీరు పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు స్వీకరించవచ్చున్న విషయాన్ని గుర్తించండి. ఇది కేవలం మీ యొక్క వైజ్ఞానిక సంబంధమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ మిమ్మల్ని ఉత్తేజితపరుస్తూ మీ ఆర్థిక పరిస్థితి బాగుండాలన్న భావనతో గ్రహాల యొక్క స్థితిని తెలియజేస్తూ మీకు ఈ వారం ఉన్నటువంటి ఫలితాలని మేము ఇవ్వడం జరుగుతోంది. ఈ విషయాల్ని మరియు మీ యొక్క అనుభవాన్ని పెద్దల యొక్క సూచనల్ని తీసుకొని మీరు మంచి లాభాలు పొందుకొని ఆర్థికమైనటువంటి ఉన్నత అభివృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. మరి ఇటువంటి మంచి విషయాలను చెప్పినందుకు దయచేసి మీరు ఒక్కొక్కళ్ళు 100 మందికి మన విషయాన్ని షేర్ చేయాలి, మన ఛానల్ని లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయాలనే విషయాన్ని తెలియజేసుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. శుభమస్తు.